హైదరాబాద్ పాత బస్తీ మదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓ ఇంట్లో పనిచేసే మహిళ పనులన్నీ ముగించుకుని అదే ఇంట్లోని 9 నెలల పసిపాపను కిడ్నాప్ చేసింది. ఆ ఇంట్లో పనిచేసే ముందు ఆ మహిళ ఇచ్చిన ఐడి ప్రూఫ్స్ ఆధారంగా నిందితురాలు ఛత్తీస్గఢ్కి చెందిన షహనాజ్ ఖాన్గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. తెలంగాణ సర్కార్ మరో గ్యారంటీ అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. 6 గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇల్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొత్తంగా ఇల్లు లేని అర్హులందరికీ ఈ పథకం వర్తింపచేయాలని సీఎం రేవంత్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ముగిశాయి. పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన యాత్రలు అన్ని లోక్సభ స్థానాల్లో సాగాయి. భాగ్యలక్ష్మి క్లస్టర్ యాత్రను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజరాజేశ్వరి క్లస్టర్ యాత్రను పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ముగించారు. యాత్రలో భాగంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను వివరించడంతో పాటు రానున్న లోక్సభ ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని కోరారు. శ్రీశైల మహాసన్నిధిలో మహాశివరాత్రి